హాయ్ హలో అండి. వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి. ఈ వీడియోలో 5 చుక్కల ముగ్గు అయితే చూపిస్తున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. రోజులాగే ముగ్గుతో పాటు ఒక మంచి స్టోరీ అయితే చెప్తాను. ఒక చిన్న పట్టణంలో సీత అనే అమ్మాయి ఉండేది. ఆమెకు తన తల్లి అంటే ఎంతో ప్రేమ. ఒకరోజు సీత తల్లి ఇంటిని శుభ్రం చేస్తుండగా పాత పెట్టెలో ఒక జత బంగారు గాజులు కనిపించాయి. అవి చాలా అందంగా ఉన్నాయి. ఇవి ఎవరివి అమ్మా అని సీత అడిగింది. తల్లి కాసేపు మౌనంగా ఉండి, మీ నాన్న నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ఇచ్చిన గాజులు, చాలా సంవత్సరాలుగా జాగ్రత్తగా దాచుకున్నాను అంది. ఆ రోజు సీత తండ్రి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. చికిత్సకు డబ్బు అవసరమైంది. ఇంట్లో ఉన్న డబ్బు సరిపోలేదు. సీత వాళ్ళమ్మ ఆ గాజులను చేతిలోకి తీసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. అది చూసిన సీత, అమ్మా ఇవి మనకు జ్ఞాపకాలు, కానీ నాన్న మనతో ఉండటమే మనకు నిజమైన సంపద. వీటిని అమ్మేయండి అని చెప్తుంది. వాళ్ళమ్మ మొదట్లో ఒప్పుకునేది కాదు, కానీ సీత మాటలకు చివరకు గాజులైతే అమ్మింది. కొన్ని రోజుల తర్వాత తండ్రి కోలుకుని ఇంటికి వచ్చాడు. తన భార్య చేతుల్లో గాజులు లేకపోవడం చూసి కారణం అడిగాడు. విషయం తెలుసుకున్న వెంటనే సీతను దగ్గరకు తీసుకుని, నువ్వు మా కూతురివి కాదు, మా జీవితానికి దేవుడిచ్చిన వరం అన్నాడు. కొన్ని నెలల తర్వాత తండ్రి మళ్ళీ పని మొదలుపెట్టి మొదటి జీతంతో సీత తల్లికి గాజులు కొనిచ్చాడు. ఆ రోజు తల్లి నవ్వుతూ, పాత గాజులు పోయాయి, కానీ వాటికంటే విలువైన జ్ఞాపకం మన ఇంట్లో మిగిలిపోయింది అంది. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం, ఇలాంటి మరెన్నో అందమైన ముగ్గుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అందమైన ముగ్గుల కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ ముగ్గును మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి.
మరో మంచి ముగ్గుతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.